ఎలా ఉంది దీంట్లో మరి? చాలా బాగుంది, చూడడానికి చాలా మాస్గా. అంటే ఒక సాంగ్ వచ్చింది కదా, దాంట్లో డాన్స్ ఎలా చేశారు? కుర్చీ మొత్తం చాలా బాగా చేశారు. మహేష్ బాబుకి డాన్స్ రాదు అన్న వాళ్ళకి అది బాగా అర్థమవుతుంది. ఆ సాంగ్ చూస్తే ఎంత బాగా డాన్స్ వేస్తారు మహేష్ బాబు అని. శ్రీలీల ఏజ్తో పోలిస్తే మన మహేష్ బాబు గారి ఏజ్ ఎక్కువనే ఉంటుంది. సో వాళ్ళిద్దరి కాంబినేషన్ ఎలా ఉండొచ్చు? ఏజ్తో సంబంధం లేదు కదా మూవీస్కి వచ్చినప్పుడు. ఇంతకుముందు శ్రీలీల గారు రవితేజ గారితో కూడా చేశారు. ఆయన ఎనర్జీకి సరిపడా చేశారు. సో శ్రీలీల గారు ఎవరితో అయినా బాగా చేయగలరు. అంటే లోకల్ డైలాగ్స్ పెట్టి ఒక హిట్, అంటే పెద్ద హీరోకి లోకల్ డైలాగ్స్ పెట్టి ఒక సాంగ్ చేశారు కదా, సో ఆయన రేంజ్కి ఆ సాంగ్ సెట్ అవుతుందా? సెట్ అవుతుంది. హీరో అన్నాక ఏదైనా సెట్ అవుతుంది. అవన్నీ ట్రై చేయాలంతే. రోల్స్ ఏముంది, ఎవరికి చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు, అవన్నీ పట్టించుకోకూడదు కదా. ఓకే, సంక్రాంతికి విన్నింగ్ ఏ మూవీ అనుకోవచ్చు? చెప్పలేం, వాళ్ళు ఇచ్చే కంటెంట్ బట్టి మూవీ చూసాక చెప్పగలం. హనుమాన్కి జస్ట్ 4 మాత్రమే ఇచ్చారు థియేటర్స్ హైదరాబాద్లో అంటున్నారు. మరి హనుమాన్ పాన్ ఇండియన్ లెవెల్ కదా, సో 4 ఇవ్వడం కరెక్టేనా? లేదు, కానీ ఏమో అందరూ తర్వాత ఎంకరేజ్ చేస్తారేమో మూవీ చూసాక. మహేష్ బాబు డాన్స్ ఎలా అనిపించింది మీకు? చాలా బాగా వేశారు. ఇంకా మూవీలో ఎంత మాస్గా ఉంటారన్నది మూవీ చూస్తే తెలుస్తుంది. మహేష్ బాబు ఎందుకు అంత ఇష్టం మీకు? హ్యాండ్సమ్గా ఉంటాడు, అందుకే బాగుంటారు. అంటే ఇప్పుడు మరి త్రివిక్రమ్ డైలాగ్స్ ఎలా ఉండబోతున్నాయి మరి ఈ మూవీలో? త్రివిక్రమ్ డైరెక్టర్. త్రివిక్రమ్ గురించి తెలిసిందే కదా, సో మంచి డైలాగ్స్తో ఇస్తారు. మీకు మహేష్ బాబు మూవీస్లో ఏ మూవీ అంటే ఎక్కువ ఇష్టం మరి? అతడు బాగుంటుంది. పోకిరి, కలేజా ఇష్టం నాకు.